హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు పూర్తిగా అలర్ట్నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇదే అలర్ట్తో జాగ్రత్తగా ఉండకపోతే 2029 ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 2029 ఎన్నికల్లో కూడా గెలవాలి అంటే ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కూటమి పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, అది పార్టీల మధ్య విభేదాలు కావచ్చు, లేదా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, ఈ రెండింటినీ పరిష్కరించుకుంటేనే వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం కానీ సత్తా కానీ ఉంటాయి. ఎందుకంటే వైఎస్ జగన్ను అంత తేలిగ్గా తీసుకునే అంశం కాదు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకి పూర్తిగా తెలుసు. ఎందుకంటే వైఎస్ జగన్కు 2014, 2019, 2024 ప్రతి ఎన్నికల్లోనూ 40% ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరకుండా ఉంది. మొన్న 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు కూటమి 164 సీట్లు సాధించినప్పుడు, అది కూడా కూటమిలో 3 పార్టీలు, 1 తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ, ఈ 3 పార్టీలు బలంగా ఒక కూటమిగా వచ్చినా సరే, వైఎస్ జగన్ 11 సీట్లకు పరిమితం చేసినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు మాత్రం 40%కి తగ్గలేదు. ఇది వైఎస్ జగన్ బలం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి పట్టు. సో ఇది మామూలు విషయం కాదు. కూటమి పార్టీని ఎదుర్కొని, 3 పార్టీలను ఎదుర్కొని వైఎస్ జగన్ 2024లో కూటమి హవా వీచినా సరే 40% ఓట్లు సాధించింది అంటే వైఎస్ జగన్ బలం అనేది తక్కువగా అంచనా వేయడానికి లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పోనీ అదేదో 2024లోనే ఈ 40% ఓట్ బ్యాంక్ వచ్చిందా అంటే అలా కాదు. 2019లో అయితే దాదాపుగా 48% ఓట్ బ్యాంక్ వచ్చి, ఓట్ బ్యాంక్తో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ 50% ఓట్ బ్యాంకు, 50% దాటినటువంటి ఓట్ బ్యాంక్తో అధికారంలోకి వచ్చింది. 2014 ఎన్నికల్లో కూడా 40% ఓట్ బ్యాంకు దాటింది. అంటే ఇక్కడ 40% అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, 600 అయినా 106 అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ అనేది తగ్గదు. ఇప్పుడు ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కారణంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ వ్యతిరేకత కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అనేది ఇప్పటికే 45% వరకు చేరి ఉండవచ్చు అనేది ఒక వాదన. అదే సమయంలో 3 కూటమి పార్టీలపై సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది దాదాపుగా 4 నుంచి 5% తగ్గిందనేది తెలుస్తోంది. అంటే ఒకవైపు కూటమి పార్టీకి మొన్న 2024 ఎన్నికల్లో వచ్చినటువంటి 50% ఓట్ బ్యాంకులో 4 నుంచి 5% ఓట్ బ్యాంకు ఇప్పుడు తగ్గింది ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా. అదేవిధంగా అదే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 5% ఓట్ బ్యాంకు 2024 ఎన్నికలతో పోలిస్తే పెరిగింది. సో ఓవరాల్గా ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ పొజిషన్ ఉంది రెండింటి మధ్య. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు అలయన్స్ మధ్య టగ్ ఆఫ్ వార్ పొజిషన్ ఉంది. సో రానున్న కాలంలో ఇది మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగా బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ అంతగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పార్టీలు ఒకవైపు ఇక్కడ ఇందాక ముందుగానే నేను మీతో చర్చించినట్టు 2 అంశాలు చాలా కీలకంగా మారనున్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించుకోవాలి. 2, ఈ 2 పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలని పరిష్కరించుకోవాలి. ఇక్కడ బీజేపీ నామాత్రమే అని చెప్పాలి. ఇక్కడ ఈ 2 పార్టీల మధ్య ప్రధానంగా క్షేత్రస్థాయిలో సరిపడడం లేదు. క్షేత్రస్థాయిలో 2 పార్టీల మధ్య ఎలాంటి సయోధ్యకరమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు. 2 పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ముఖ్యంగా జన సైనికులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనే ఒక విమర్శ పెద్ద ఎత్తున రోజురోజుకు వినిపిస్తోంది. మరోవైపు క్షేత్రస్థాయిలో పదవుల పంపకం విషయంలో కూటమి పార్టీల మధ్య కుదుర్చుకున్నటువంటి 60-30-10 రేషియో ఏదైతే ఒప్పందం కుదిరిందో ఆ ఒప్పందం అమలు కావడం లేదనే విమర్శ పెద్ద ఎత్తున ఉంది. జనసేన నాయకుల్లో కానీ, జన సైనికుల్లో కానీ, జనసేన కార్యకర్తల్లో కానీ ఇదే విమర్శ పెద్ద ఎత్తున ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ వైఖరి జన సైనికుల్లో ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తికి కారణమవుతుంది. సో వీటన్నిటిని పరిష్కరించుకోగలిగితేనంటే 2024లో జనసేనకు కాపు సామాజిక వర్గం కానీ ఎంత పటిష్టంగా, ఎంత పోలరైజ్డ్గా
మద్దతు ఇచ్చిందో ఆ పరిస్థితి ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడు లేదు. సో ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి ఖచ్చితంగా కష్టకాలం దాపురించిందని చెప్పాలి. ముఖ్యంగా 2029 ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటే కూటమి పార్టీకి ఘోర ఓటమి తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రలో దీనికి సంబంధించినటువంటి ఒక పరిణామం కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మొత్తం 34 సీట్లలో ఈసారి కనుక ఇప్పటి వరకు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే దీనికి కారణాలు సీనియర్లకు జూనియర్లకు పడకపోవడం. అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వడం కానీ, జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం కానీ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నటువంటి, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నటువంటి ఒక పరిణామం. ఇది సీనియర్లకు ఏమాత్రం నచ్చడం లేదు. దాంతో సీనియర్ వర్సెస్ జూనియర్స్ అనే ఒక వాదన పెరిగింది. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎలాంటి క్షేత్రస్థాయిలో ఎలాంటి పని జరగడం లేదు. నారా లోకేష్కు సన్నిహితంగా ఉన్న వారికి తప్ప మరెవరికి పనులు జరగడం లేదనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ఆ పార్టీ ఓటమికి కారణం కానున్నాయి. సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కోయలిషన్ గవర్నమెంట్, అలయన్స్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్పై ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ తర్వాత రెండు జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్నటువంటి విభేదాలు, తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు, జనసేన పార్టీలో క్రమంగా కాపులు దూరమవుతున్నటువంటి వైనం, ఈ అన్ని అంశాలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి రానున్న 2029 ఎన్నికలు ఒక షాక్గా మారే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్ రోజుకు పుంజుకుంటున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రభుత్వం చేతిలో బాధితులుగా ఉన్నటువంటి బాధితులందరూ ఒక్కొక్కరిగా వైఎస్ జగన్ కలుసుకుంటున్నారు. అది అమరావతి రైతులు కావచ్చు, డిఎస్సి బాధితులు కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలు మనం చూసాం.